గాయ్స్ ఎలా మొదలు పెట్టాలో కూడా అర్థం కావట్లా. సలార్ మూవీలో ఒక డైలాగ్ ఉంటుంది అనమాట, అన్నా వాడు ఏం చేస్తున్నాడో చూడు, అన్నా వాడిని ఆపు, వాడిని చిన్నప్పటి నుండి చూస్తున్నాను, వాడి ఊపిరి ఆగేదాకా వాడు ఆగడు అనేటటువంటి దానికి యా యా అనేటటువంటి బీజం ఇస్తే మన సలారోడు ఒక్కొక్కటిని నరుక్కుంటూ వెళ్తుంటే ఆ తర్వాత సారీ రా వరద అబ్బాబ్బాబ్బాబ్బా. ఈ డైలాగ్ అయితే నిజంగా రియల్ లైఫ్లో కూడా వర్తిస్తుంది ప్రభాస్ అన్నకి. ఫస్ట్ సినిమా 190 కోట్లతో ఓపెనింగ్ సాధించింది భయ్య. సో ఎట్ట లేదన్నా కానీ సినిమా అటు ఇటుగా ఇక 600 దాటింది, 800తో ఆగిపోద్ది అని చెప్పి చాలా మంది ట్రేడ్ పండితులు ఉండొచ్చు, చాలా మంది బుకింగ్ ముందే కొంతమంది ఎస్టిమేషన్ వేస్తారనమాట, ఏ సినిమా ఎంత వసూలు చేస్తుంది అనేటటువంటి దానికైతే చాలా మంది ముందే రిపోర్ట్ ఇచ్చేస్తారు. చాలా మంది 800తో ఆగిపోద్ది, 700తో ఆగిపోద్ది, బ్రేక్ ఈవెన్ అయితే దాటిద్ది. ఎందుకంటే సినిమా చాలా మందికి అర్థం కావట్లేదు కదా అని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నటువంటి మాట అన్నమాట. చాలా మంది మాట్లాడారు కూడా ఈ మాట. కానీ ఇప్పుడు కట్ చేస్తే సినిమా ఆల్మోస్ట్ 900 కోట్లు అయితే వసూలు చేసింది. నేను ఆల్రెడీ సాటర్డేనే ఈ కలెక్షన్స్ గురించి మాట్లాడినా. ఇంకో 2 రోజుల్లో ఈజీగా 900 కోట్లు అయితే, ఇంకొక 5 రోజుల్లో ఈజీగా 1000 కోట్లు అయితే దాటిపోద్ది. కోట్ల మార్కు ప్రభాస్ అన్న ఈ కల్కి సినిమాతో ఈజీగా దాటుతారంటే చాలా మంది నమ్మలేదు అనమాట. ఈ 850 కోట్లతో ఆగిపోద్ది, 900 కోట్లతో ఆగిపోద్ది అని చెప్పి ఇప్పటికి కూడా కూర్చున్నటువంటి మాట. సో ఈ సినిమా కొన్ని రికార్డ్స్ అయితే బ్రేక్ చేసింది. అవేంటి అండ్ ఇంకా ఎన్ని కోట్లు కలెక్ట్ చేసేటటువంటి అవకాశం ఉంది అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. మొట్టమొదటి ఈ సినిమా దాటింది యానిమల్ మూవీ అనమాట. యానిమల్ మూవీ 850 కోట్ల దగ్గర అయితే ఆగిపోయింది. దాన్ని అయితే సునాయాసంగా దాటేసిందని చెప్పుకోవచ్చు. యానిమల్ మూవీని దాటడం ఏంది బ్రో, ఏదైతే ఉందో నార్మల్ కాస్ట్ అనమాట. అక్కడ రణబీర్, సందీప్ రెడ్డి వంగ ఇంకా అంతకుమించి ఏముంది ఆ సినిమాలో అంటున్నారులే. కానీ ఆ సినిమా బాలీవుడ్ లో ఉండొచ్చు, తెలుగులో ఉండొచ్చు, మంచి ఇంపాక్ట్ అయితే గురి చేసింది ఫ్రెండ్స్. ఆ బీజం అయ్యుండొచ్చు, ఆ సీన్లు అయ్యుండొచ్చు, ఇంకా బిట్లు అయితే సందీప్ గారు అయితే మధ్య మధ్యలో మనల్ని ఎంటర్టైన్ చేయడానికి బిట్లు కూడా యాడ్ చేయడం జరిగింది. దానికోసం కూడా ఎగబడి చూసిన వాళ్ళు ఉన్నారు. మీరు నమ్ముతారో నమ్మరు, నా ఫ్రెండ్సే జోయా సీన్ చూద్దామని చెప్పి చాలా సార్లు వెళ్ళారనమాట థియేటర్కి. సో ఆ సీన్ల కోసం ఉండొచ్చు, లాస్ట్ లో ఉన్నటువంటి నాన్ ఎమోషన్ ఉండొచ్చు, ప్రతి ఒక్కడికి అర్థమయ్యేంత విధంగా సినిమాని అయితే తెరకెక్కించేటటువంటి ప్రయత్నం చేశారు. అందులో ఏ కన్ఫ్యూజన్ ఉండవు అనమాట. నాన్నని ఒకటి చంపడానికి వస్తాడు, వాడిని చంపడానికి మన రణబీర్ బయలుదేరారు. ఇదే ఒక క్లారిటీ అయితే సినిమా అయితే ముందుకెళ్ళింది అనమాట. ప్రతి ఒక్కడికి కూడా అర్థమయ్యేలా ఉంటుంది. మనకి ఏమాత్రం బోరు కొట్టుకోకుండా మధ్య మధ్యలో సాంగ్స్, మంచి బిట్లు, మంచి మసాలాలు అయితే సందీప్ గారు పెట్టారు. కాబట్టి ఆ సినిమా ప్రతి ఒక్కడికి అర్థమైంది. ఆ సినిమా 800 కోట్లు వచ్చినాయి అంటే ఓకే వర్తే. కానీ ఇక్కడ ఇన్ని కోట్లు వచ్చినాయి అని అంటే వర్త్ అయితే 100% ప్రభాస్కే చెందింది అనమాట. ఎందుకంటే తన యాక్టింగ్ తో ఉండొచ్చు, తన డైలాగ్ డెలివరీ అయితే ఉండొచ్చు, అందరినీ కూడా థియేటర్లకి రప్పించుకుంటున్నాను అనమాట. ఇప్పుడు చాలా మంది అమితాబ్ బచ్చనే హీరో బ్రో, ప్రభాస్ దేవం లేదని చెప్పి చాలా మంది నాకైనా చేసేటటువంటి కామెంట్లు అనమాట. ఒకసారి ఆలోచించండి, ప్రభాస్ ఫ్యాన్స్ కూడా అదే అనిపిస్తే ఫస్ట్ రోజే నెగిటివ్ టాక్ వచ్చేదనమాట. ఏముంది మా ప్రభాస్ ఏం లేదు, మొత్తం అమితాబ్ బచ్చన్కే ఇచ్చేసిండు, ఇంకా అమితాబ్ బచ్చన్ కోసం సినిమా తీసినట్టుంది, మాకు అవసరం లేదు సినిమా అని చెప్పి ఫస్ట్ బెనిఫిట్ షో రోజే నెగిటివ్ టాక్ వచ్చేది. ఆ విధమైనటువంటి నెగిటివ్ టాక్ అసలే రాలేదన్నమాట ఫ్రెండ్స్. ఈ వ్యక్తి మీకు గుర్తున్నాడు కదా, ఈ వ్యక్తి మొన్న ఒక స్టన్నింగ్ స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ ఉత్తరప్రదేశ్ వాళ్ళకి, ఈ బీహార్ వాళ్ళకి, పశ్చిమ బెంగాల్ వాళ్ళకి ఈ కల్కి సినిమా అయితే అర్థం కాదు. ఇది అర్థం చేసుకోవాలంటే కొద్దిగా బ్రెయిన్ ఉండాలి అండ్ కొద్దిగా ఎడ్యుకేటర్స్ అయి ఉండాలి. అది అర్థం చేసుకునే వాళ్ళకి ఆ సినిమా అర్థమైంది. అండ్ నాకు ఈ సినిమా ఏదైతే ఉందో పిచ్చి పిచ్చిగా నచ్చిందని చెప్పి మొన్న నేను మాట్లాడినటువంటి మాటలు అనమాట. సో ఈయన చూసుకున్నట్లయితే సలార్ సినిమాకి చాలా బ్యాడ్ గానే మాట్లాడాడు. బాహుబలి సినిమా ఇండస్ట్రీని షేక్ చేస్తే అప్పుడు కూడా చాలా బ్యాడ్ గా మాట్లాడింది. కానీ ఈ సినిమా గురించి అయితే చాలా పాజిటివ్ గా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేసిండు. ఇప్పుడు అర్థమైందా, సినిమా ఎడ్యుకేటర్స్ కి అర్థమైంది అని చెప్పి అంత పెద్ద వ్యక్తి చెప్తుండు. సో అందరికీ అర్థం అవ్వాలని లేదు. అదే కాక హీరోని బాగానే బ్యాలెన్స్ చేసేటటువంటి ప్రయత్నం కూడా డైరెక్టర్ చేసిండు. వీటన్నిటిని ముందు పెట్టేటటువంటి ప్రయత్నం వల్ల సినిమా అయితే ఇన్ని 100 కోట్లు వసూలు చేయగలిగింది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ఇంకొంతమంది ఏమంటున్నారంటే డివోషనల్ టాపిక్స్ ఇది. ఇక్కడ శ్రీకృష్ణ వారిని చూపించారు, ఇక్కడ కర్ణ అనేటటువంటి లాస్ట్ ట్విస్ట్ రివీల్ చేశారు, అర్జున అన్నారు, మహాభారతం అన్నారు, ఇంకెందుకురా 100 కోట్లు అని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నారు అనమాట. ఫ్రెండ్స్ మీరు నమ్మినా నమ్మకపోయినా మన ఇండియాలో కృష్ణుడిని ప్రేమించే వాళ్ళకన్నా రాముల వారిని ప్రేమించే వాళ్ళు బేబత్సంగా ఉంటారనమాట. శ్రీరామచంద్రుడు అంటే చచ్చిపోతారు, జై శ్రీరామ్ అనేటటువంటి నినాదాలతో హోరెత్తబాది. కృష్ణ వారికి కొద్దిగా ఫాలోయింగ్ తక్కువగా ఉంటుంది, ఇది సత్యం అనమాట. సో మహాభారతం నాలెడ్జ్ కూడా చాలా మంది జనాలకి తక్కువ ఉంటుంది. అలాంటిది వీటన్నిటిని దాటుకుంటూ మనకి అర్థమయ్యేటటువంటి విధంగా సినిమాని దింపేటటువంటి ప్రయత్నం. ఒక్కసారి చూస్తే సినిమా ఎవరికైనా అర్థమైంది, కానీ రెండోసారి చూస్తే ఇంకొన్ని విషయాలకి క్లారిటీగా వస్తుంది అనేటటువంటి పాయింట్ పెట్టాలి. దాని అయితే చాలా నీట్ గా ప్రెజెంట్ గా చేసేటటువంటి ప్రయత్నం అయితే నాగశ్వన్ చేసిందని చెప్పుకోవచ్చు. ఇక సినిమా 1000 కోట్లు కొట్టిద్దాం అంటే 1000 కోట్లు అయితే చిట్టికేసిన పని అయితే ఈ పాటికి అయితే 950 కోట్లు దాటిన. అలాగే రేపార్ ఎల్లుండి అయితే ఖచ్చితంగా 1000 కోట్ల పోస్టర్ అయితే మనకి దర్శనం ఇస్తుంది అని చెప్పి నేనైతే అనుకున్నా. ఇంకొంతమంది ఫేక్ కలెక్షన్స్ అంటున్నారు, ఇంక ఎన్ని రోజులు అంటారా బాబు ఫేక్ కలెక్షన్స్, ఈ సినిమా 1000 కోట్లు వస్తుంది, ఇంకా ముందు అయితే 1200 కోట్లు ఈజీగా పోతుంది, ఇంకా అప్పుడు కూడా ఫేక్ కలెక్షన్స్ అంటారని చెప్పి నాకైతే అర్థం కావట్లేదు. సో ఈ సినిమాలో కదా ఇంకా కల్కిదేనా సినిమా అంతా అని చెప్పి చాలా మంది అంటున్నారు. అలాంటిది ఏం లేదు, కమల్ హాసన్ గారి సినిమా ఉందన్నమాట. ఆ సినిమా కూడా హైప్ అయితే 0 ఉంది, కానీ ఆ సినిమాకి కొద్దిగా పాజిటివ్ టాక్ వచ్చింది అనుకోండి, ఇంకా అందరూ దానికి ఎగపడతారు. తమిళ వాళ్ళందరూ కమల్ హాసన్ గారిని చూడడానికి, మన తెలుగు వాళ్ళందరూ కమల్ హాసన్ గారిని చూడడానికి, అండ్ బాలీవుడ్ వాళ్ళందరూ శంకర్ సినిమా కోసం ఎంతగానో
విధంగా వెయిట్ చేస్తారనేటటువంటిది మనకు తెలుసు. కాబట్టి భారతీయుడు సినిమా బాగోకపోతే సినిమాకి ఏమైనా కలెక్షన్స్ వస్తాయి కానీ మాక్సిమం 1200 కోట్ల కాడైతే సినిమా ఆగిపోద్ది అని చెప్పి నేను ఎప్పటి నుండో మొత్తుకుంటున్నా ఉన్నా. అదే జరిగిందని చెప్పి గుర్తుపెట్టుకోండి. వీళ్ళు చాలా జెన్యూన్ గా వేస్తున్నారు ఫ్రెండ్స్ కలెక్షన్స్. 3 రోజులకు ఒకసారి 4 రోజులకు ఒకసారి కలెక్షన్స్ చేస్తున్నారు. అంటే 100 కోట్లు వచ్చినప్పుడు మనకైతే కలెక్షన్స్ రివ్యూ చేసేటటువంటి ప్రయత్నం చేశారు. ఫస్ట్ చూసుకున్నట్లయితే 190 కోట్లు వేశారు. 5లో చూసుకున్నట్లయితే 555 కోట్లు వేశారు. మళ్ళీ ఇవాళ కూడా 950 కోట్లు 960 కోట్లు అనేటటువంటి కలెక్షన్ వీళ్ళు వేసుకోవచ్చు. అలా వేయలేదనమాట. వచ్చేటటువంటి కలెక్షన్ ని జెన్యూన్ గా చూపించాలి. 100 కోట్లు వచ్చినప్పుడు ఒక పోస్టర్ ని రిలీజ్ చేయాలి అనేటటువంటి థీమ్ తో అయితే సినిమా ముందుకెళ్తుంది. అదే ఫాలో అవుతుందని చెప్పి క్లారిటీగా అర్థమైపోతుంది. సో దీని మీద మీ కామెంట్ ఏంటి అనేటటువంటి కూడా తప్పకుండా కింద తెలియజేసేటటువంటి ప్రయత్నం చేయండి. బాయ్. మరి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, వీలైనంత వీడియోని షేర్ చేయండి. వందే మాత్రం చేసి ఉంటాయి. నమస్కారం.